నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 9th జూలై 2026 గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. చాలామంది మిత్రులు సోషల్ మీడియాలో ఏదైనా మతానికి సంబంధించిన అపోజిషన్, సరే ఎవరి మతం వాళ్ళది, కానీ హిందూ ధర్మానికి సంబంధించిన హిందూ దేవీ దేవతల మీద హిందువులందరినీ కలిపి బూతులు తిట్టేటోళ్ళందరి గురించి అసలు మన జనాభా గింతుంది, మనోళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటుర్రు, వాళ్ళేమో రెచ్చిపోయి సోషల్ మీడియాలలో వీడియోలు పెడుతుర్రు, నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు. మనోళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చు కదా, హిందువులందరూ ఒకతాటి మీదకి వచ్చేమని వేయచ్చుగా అంటే హిందువులు ఎందుకు మౌనంగా ఉంటారంటే, మౌనంగా ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే శాతగాంతనం కాదు, సమయం కోసం వెయిట్ చేస్తారు అంతే. మొన్న ఈ మధ్యకాలంలో నేను హేతువాదినని చెప్పుకునేటోడు సోషల్ మీడియాలో బహిరంగంగా హిందువులందరినీ దూషించి బూతులు తిట్టిండు. దాని మీద పాపం నాలాంటి చిన్న స్థాయి వాళ్ళు కొంతమంది వాడు అన్న మాటలు తప్పు, అట్లా మమ్మల్ని, మా ధర్మాన్ని ప్లస్ మమ్మల్ని కూడా తిట్టిందని కొన్ని జాగాలలో పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ ఇచ్చి, దానివల్ల ఏమవుతుందంటే వాడు హీరో అవుతాడు తప్ప వాడు బంద్ చేయడు. ఇంకొక ఛాన్స్ చూసుకోసం వెయిట్ చేస్తాడు ఏదైనా సభ దొరకాలానికి. ఆడి చెప్తే కింద ఒక 1000 మందో 500 మందో గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలు లేని చప్పట్లు కొట్టాలి, విజిల్లు కొట్టాలి. ఆ స్టేజ్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తారు. అందుకోసమే చాలామంది హిందువులు ఏం చేస్తారంటే కాముగా ఎవడేం చేస్తుండు వెయిట్ చేస్తూ ఉంటారు. దేవునికి కూడా ప్రతీకారం తీసుకున్నాడు పెద్ద ముచ్చట కాదు. దేవునికి తెలిసి ఈయన కర్మ, శ్రీకృష్ణుడు కదా, అప్పుడు ఒక వ్యక్తికి 100 తప్పులు చేసేదాకా అవకాశం ఇస్తాడు. 100వ తప్పు రాగానే విష్ణు చక్రం వదిలి అంత తలకాయ తీసేస్తాడు. వీని పరిస్థితి కూడా గట్లే ఉంటుంది. ఇంకేమవుతుందంటే పంది బలిసినట్టు బలిసిండు. పుక్కానికి ఎవడో బిచ్చం బారెత్తే ఆ పైసలతోటి తినుడు, తాగుడు, తిరుగుడు, ఓ ఫ్యామిలీ ఉండదు, ఓ లైఫ్కు ఒక అంబిషన్ ఉండదు, బతకడానికి ఎట్లా బతకాలి, సమాజంలో ఎట్లా ఉండాలి, ఇవేమి ఉండే ఇసుంటోళ్ళకు. వీళ్ళు కనీసం ఇంట్లో భార్య పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకోరు. సోషల్ మీడియాలో వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఇంట్లో కూడా గట్లే ఉంటారు. ఇసుంటోళ్ళ గురించి మనోళ్ళు పాపం వాళ్ళ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు అనిపించింది నాకు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే వానికి ఒక ఛానల్ ఉంటుంది, దానిలో 4 ముక్కలు మాట్లాడి వీడియో అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తాడు. అని ఆన్ని మెచ్చుకునే అటు ఇటు కానోళ్ళు కొంతమంది ఉంటారు చూసినావా, వాళ్ళ సపోర్టింగ్ కోసం వీడు వీడియోలు చేస్తాడు. ఈ మనసు ఉంటోళ్ళు ఇప్పుడు నేను ఏ ధర్మాన్ని తప్పనా, ఎవరి ధర్మం వాళ్ళని, ఎవరు ఏ దేవునన్నా మొక్కురా, నీ ఇష్టం. కానీ ఇంకో ధర్మాన్ని దూషించుడు, దేవి దేవతలని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, లేకపోతే రాముని గురించి మాట్లాడు, లేకపోతే కృష్ణుని గురించి, మీ దేవునికి ఇది ఉందా అది ఉంది, ఇవన్నీ మనం వింటున్నాం గత కొన్ని ఏళ్ళ నుంచి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ప్రవచనాలు చెప్పే పెద్ద పెద్ద వ్యక్తులను కూడా వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి. వాళ్ళకి ఇట్లా అనుకుంటే ఆ ప్రవచనాలకు వినడానికి పోయే మందిలో వీడు ఏదైనా సభ పెడితే 10% కూడా వీనికి రారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఎందుకంటే దీన్ని మనం సమయం కోసం వెయిట్ చేసేదే కరెక్ట్. మనం ఇప్పుడు రివర్స్ అయినామనుకో, ఏదైనా మాట్లాడినామనుకో, మనల్ని టార్గెట్ ఎక్కువ చేస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడతారని మన వాళ్ళందరూ హిందువులు మౌనంగా ఉంటారు. ఈ మౌనాన్ని అవతల వాళ్ళు చాతగాంతనం అనుకుంటారు. మా వాళ్ళు మౌనంగా ఉండడానికి రీజన్ ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తారు. ఒక టైం వస్తుంది బిడ్డ నీకు, వచ్చినప్పుడు నువ్వు ఏ నోరుతోటైతే మమ్మల్ని హిందువులందరినీ ఏకవచనంతో తిట్టినవో వాళ్ళందరూ మనిషికి ఒక్కదే దెబ్బ బాగా కొట్టరు, నేను ఒకటే దెబ్బ కొడతారు. ఆ ఒక్క దెబ్బకు నీ జీవితకాలం నువ్వు లేచే పరిస్థితి ఉండదు. అఖండ భారతదేశంలో ఫస్ట్ ఉన్న ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం. సరే, తర్వాత ఎవరు కొంతమంది కుటుంబ సభ్యుల ముంగట కత్తులు పెట్టి మతం మారుతావా సత్తవా అంటే గత్యంతరం లేక పిల్లల మీద ప్రేమ ఉన్నోళ్ళు మతం మారి. ఇక కొంతమంది ఏమో ఆస్తులు కాపాడుకోవడానికి మతం మారింది, కొంతమంది మానం కాపాడుకోవడానికి మతం మారింది, కొంతమంది
ప్రాణం కాపాడుకోవడానికి మతం మారి. అట్లా మతం మారిన వాళ్ళ దాంట్లో నువ్వు ఒకని. మీ అయ్యనో మీ తాతనో మతం మారలే, నువ్వు మారినావు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే మిగతా ధర్మాలకు సంబంధించిన వాళ్ళందరినీ నీకు నోటికి వచ్చినట్టు తిడుతున్నావు. మీకు మళ్ళీ సాధన అయ్యేది ఏంటంటే హిందూ ధర్మమే, మిగతా ఏ ధర్మం మీద మీకు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే మేము రియాక్షన్ మాది స్లో ఉంటుంది, మేము టైం కోసం వెయిట్ చేస్తాం. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు మీ 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 ప్రతాపం పట్టడానికి వాళ్ళు రెడీ ఉంటారు. 1000 మందో 2000 మంది వచ్చి నీ లగ్గం చేస్తారు. కానీ మేమేం చేస్తామంటే టైం కోసం వెయిట్ చేస్తాం. కాలం సమాధానం చెప్తుందని మాకు మా భగవద్గీతలో చెప్పింది. దేనికైనా ఓపిక పట్టాలి, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ సమాధానం ఎట్లుంటుందంటే ఇక నువ్వు మింగలేవు కక్కలేవు, అట్లా ఉంటుంది సమాధానం. అందుకే హిందువులందరూ ఇప్పుడు ఏదైనా సంఘటన జరగగానే మీ రోడ్ల మీదకి వచ్చి మీ దిష్టి బొమ్మలు కాలబెట్టుడు, మిమ్మల్ని అధ్యక్షుడు, మీ గురించి మీ ఇళ్ళ మీద వచ్చి దాడి చేసుడు, ఇట్లాంటివి ఏం చేస్తలేరు. కాముగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు? టైం కోసం. ఆ టైం వచ్చినప్పుడు నీకు బద్దలు బాసింగలు పక్క అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న వాడు బాగా వర్రిండు మైక్ పట్టుకొని, రాముని గురించి మాట్లాడిండు, అన్నీ మాట్లాడిండు. మళ్ళీ ఆడ ఒరిజినల్గా ఉన్న మతాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఇప్పుడు ఆడ ఏడున్నాడు, నెల్లూరు జైల్లో ఉన్నాడు. వీళ్ళందరికీ బ్యాక్ సపోర్టు కొంతమంది ఉంటారు, పాగలగాళ్ళు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ అని చెప్పుకుంటారు. వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి ట్వీట్లు పెడతారు వాళ్ళ గురించి. ఆడవాడు ఉన్నాడు సినిమా యాక్టర్, ఆడుగసంటాడు. ఆయనకి ఎందుకు తెలుగు సినిమాలలో అవకాశాలు ఇస్తుర్రు మరి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాలి. ఆడు బహిరంగంగానే మనని అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు బ్యాన్ చేసి పారేరి. ఆయనకి ఛాన్సులు ఎందుకు ఇవ్వాలి? ఆయన అసలు పేరేంటిదో చెప్పుకోడు, వాని మతం ఏంటిదో చెప్పుకోడు. వాళ్ళ నేనేమో నిజాయితీ పరుణ్ అని చెప్తాడు. 4 జాగాల్లో 5 జాగాల్లో ఓటు హక్కు ఉంటుంది. వీళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి ఏమో ఉపయోగం. నిజంగా చట్టంలో భయంకరమైన చట్టాలు తీసుకొస్తేనే ఈ ఇసొంటి బాడుకోలు ఓడన్న రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలంటే భయపడదు. ఏ ధర్మం గురించి అయినా. నేను ఒక హిందూ ధర్మాన్ని, నేను హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నా, నా ధర్మాన్ని అంటున్నా అంటే ఏ ధర్మం గురించి అయినా, నేనైనా వేరే ఏదైనా ధర్మం గురించి కించపరిచి మాట్లాడితే నా మీద కూడా భయంకరమైన చట్టాలు పెట్టాలి, తప్పులేదు. వీళ్ళు ఏం చేస్తారంటే కామ్గా పని చేసుకొని బతికేటోనికి ఉసిగొల్పే స్పీచ్లు. వీళ్ళకి ఫండింగ్ ఏడికెళ్ళి వస్తుంది? వీళ్ళకు రెక్కాడితే బొక్కాడని బతుకులు. వీళ్ళకు కార్లు, వీళ్ళకి సెక్యూరిటీ, వీళ్ళకి ఫండింగు, వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకు ఫాలోవర్సు. ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ వేసేటోళ్ళ పరిస్థితి కూడా గదే ఉంది. కాకరోజు పట్టేళ్ళది. వాళ్ళు రోజు తినే తిండి కాస్ట్లీ తిండి, ఆడికి ఏడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఒకరోజు పెడతాడు, ఓడన్నా దానం చేస్తాడు, 2 రోజులు పెడతాడు. నెలలు నువ్వు ధర్నాలు చేస్తే నెలలు మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు, అన్నీ కాస్ట్లీ. మళ్ళీ ఎన్ని లక్షల ఖర్చు, అదంతా ఎడికెళ్ళి వస్తుంది. మీకు వెనకాల ఎవడు ఉన్నాడు? ఇవన్నీ తీస్తుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అన్నా కానీ తప్పు అని చెప్పాలి. తప్పు చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఆడు ఇక్కడనే మాకు దగ్గరనే ఉంటాడు, పెద్ద దూరం కాదు అని ఇంటికి కోడు. కానీ టైం వస్తుంది. కత్తి మహేష్ గాడే గట్టనే ఎగిరిండి ఆయనతో వీళ్ళు ఆడికింది వచ్చి మీకు కూడా ఏదో లారో బస్సు వెయిట్ చేస్తుంది ఎక్కడో. కర్మ కాలాలి అంతే. కర్మ కాలినప్పుడు మీకు కరెక్ట్ భగవంతుడే మీ దేవుడో మా దేవుడో, నువ్వు నమ్మే దేవుడే నీకు చెప్తాడు. నీ దేవుడు చెప్పిండా నువ్వు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి దిట్టరా భయ్యని? ఏ మత గ్రంథాలలో రాసి ఉందా? లేదు కదా. కొంచెం మీకు ఏంటంటే సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. కర్మ అనేది ఇంతకుముందు కొంచెం లేట్ అవుతుండే కావచ్చు, కానీ ఇప్పుడు వెంటనే చూపెడుతుంది. మీకు కూడా వస్తుంది టైం వచ్చినప్పుడు, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.